కూడా ద హిందూ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుదాం. ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతుంటే మనకు రిపీటెడ్‌గా వచ్చేటటువంటి కొన్ని పదాల యొక్క అర్థాలు గుర్తుండిపోవడంతో పాటు, కొత్త పదాలకు కూడా అర్థాలు తెలుసుకుందాం. ద హిందూ న్యూస్ పేపర్ ముందుగా హెడ్‌లైన్స్ చూడండి. మహారాష్ట్ర గవర్నమెంట్, మహారాష్ట్ర ప్రభుత్వము. ఫార్మేషన్ అంటే ఏర్పాటు. మహారాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు. మాయాహుటి, మాయాహుటి లీడర్స్. లీడర్స్ అక్కడ అపోస్ట్రఫీ ఉంది చూడండి పైన. అంటే లీడర్స్ యొక్క, మహాయుటి లీడర్స్ యొక్క మీటింగు విత్ అమిత్ షా. అమిత్ షా తోటి మహాయుటి లీడర్స్ యొక్క మీటింగు. ఎండ్స్, ఎండ్స్ అంటే ముగిసింది. వితౌట్ లేకుండానే. డెసిషన్ ఆన్ సీఎం. డెసిషన్ ఆన్ సీఎం. అనదర్ మీటింగ్. అనదర్ మీటింగ్ అంటే మరొక సమావేశం, ఇంకొక మీటింగ్. లైక్లీ, లైక్లీ అంటే నిన్న కూడా చెప్పుకున్నాం. లైక్లీ అంటే అవకాశం, ఉండే అవకాశం. మరొక మీటింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఇంకొక మీటింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఆన్ నవంబర్ 29. నవంబర్ 29 అంటే ఈరోజే. ఈరోజు అంటే అంతకుముందు ఇంకొక మీటింగ్ జరిగుండొచ్చు. ఈరోజు కూడా మరొక మీటింగ్ జరిగే అవకాశం ఉంది అని అర్థం. నో డెసిషన్. నో డెసిషన్ నిర్ణయం కాలేదు. ఆన్ దేని మీద నిర్ణయం కాలేదు అంటే పోర్ట్‌ఫోలియో. పోర్ట్‌ఫోలియో అంటే మంత్రిత్వ శాఖ. పర్టైనింగ్ టు మినిస్టర్. అలోకేషన్. అలోకేషన్ అంటే కేటాయింపు, అలాట్‌మెంట్ అని అర్థం. మంత్రిత్వ శాఖ అలాట్‌మెంట్, మంత్రిత్వ శాఖ కేటాయింపుకు నిర్ణయం కాలేదు. ఏక్నాథ్ షిండే, ఏక్నాథ్ షిండే గత ముఖ్యమంత్రి హోల్డ్స్, హోల్డ్స్ అంటే నిర్వహిస్తాడు. మీటింగ్, మీటింగ్ జరుపుతాడు. ఏక్నాథ్ షిండే మీటింగ్ నిర్వహిస్తాడు. ఆఫ్ ఎవరితోటి? ఆఫ్ హిస్ పార్టీస్, తన పార్టీ యొక్క ఎంపీస్ తోటి. రాజధానిలో ఉన్నటువంటి, క్యాపిటల్ అంటే రాజధాని కదా, రాజధానిలో ఉన్నటువంటి పార్టీ, తన పార్టీ ఎంపీలతోటి మీటింగు ఏక్నాథ్ షిండే నిర్వహిస్తాడు. నిర్వహించే అవకాశం ఉంది. లైక్లీ అంటే నిర్వహించే అవకాశం ఉంది. ఇది ఈరోజు న్యూస్. నవంబర్ 29, 2024 7:05 AM వచ్చినటువంటి న్యూస్ ఇది. ఇక్కడ చూడండి మినిస్టర్స్, ఇక్కడ లీడర్స్ ఉన్నటువంటి ఫోటో. ఇక్కడ ఫోటో దగ్గర ఒక మ్యాటర్ ఉంది, చూద్దాం. మాయాహుటి లీడర్స్. మాయాహుటి అనేది ఒక అలయన్స్, కొన్ని పార్టీల యొక్క కూటమి, అలయన్స్ అన్నమాట. మాయాహుటి నాయకులు మీట్, మీట్ అంటే కలిశారు. మాయాహుటి లీడర్స్ కలిశారు. ఎవరిని? అమిత్ షా, అమిత్ షాను కలిశారు. జేపీ నడ్డా, జేపీ నడ్డాను అమిత్ షాను కలిశారు. అండ్ అదర్స్, ఇతర మరికొంతమంది లీడర్స్ని ఈ మాయాహుటి లీడర్స్ వచ్చి అమిత్ షాను, జేపీ నడ్డాను, ఇంకా కొంతమంది లీడర్స్ను కలిశారు. ఎక్కడంటే ఎట్ ద రెసిడెన్స్, నివాసం. ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ అమిత్ షా. అమిత్ షా యొక్క నివాసం దగ్గర, అంటే అమిత్ షా ఇంటి దగ్గర కలిశారు. మాయాహుటి లీడర్స్ వచ్చి వాళ్ళని కలిశారు అని అర్థం. ఇన్ అన్ ఎఫర్ట్. ఎఫర్ట్ అంటే కృషి. ఇక్కడ జరుగుతూ ఉన్న చర్చలో దేనికోసం ఆ చర్చ అంటే టు ఎండ్ ద డెడ్ లాక్. టు ఎండ్ ద డెడ్ లాక్. డెడ్ లాక్ అంటే ఇక్కడ వీడని సమస్య, చిక్కుముడి, వీడనటువంటి సమస్య. దేనిపైన ఆ సమస్య అంటే ఆ వీడనటువంటి సమస్య పరిష్కారం కొరకు. టు ఎండ్ ద డెడ్ లాక్. ఆ సమస్య దేనిపైన అంటే ఓవర్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్ర యొక్క తరువాత చీఫ్ మినిస్టర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు అనేటటువంటి దానిపైన ఆ చర్చలో, పరిష్కారం కానటువంటి ఆ చర్చలో బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి జేపీ నడ్డా అండ్ మరియు యూనియన్ హోమ్ మినిస్టర్, యూనియన్ కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా,
బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, యూనియన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా వీళ్ళిద్దరూ కలిసి నిర్వహించారు. మీటింగు పెట్టుకున్నారు. మీటింగ్ నిర్వహించారు. ఏ మారథాన్ హెల్డ్ ఏ మారథాన్. మారథాన్ అంటే ఒలింపిక్స్‌లో 42 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పరుగు పందెం అది. ఇక్కడ మారథాన్ మీటింగ్ అంటే అర్థం ఏంటంటే చాలా పెద్ద మీటింగ్. లాంగ్ టైమ్ మీటింగ్ అని అర్థం. ఎక్కువ గంటల పాటు నిర్వహించినటువంటి మీటింగ్. అంటే ఎంటైర్ డే గావచ్చు, ఫ్యూ డేస్ గూడా గావచ్చు. అలాంటి ఎక్కువ గంటల పాటు కొనసాగినటువంటి మీటింగ్‌ని మారథాన్ మీటింగ్ అని అంటారు. మారథాన్ మీటింగ్ హెల్డ్ ఏ మారథాన్ మీటింగ్. ఆ మీటింగ్ ఎవరితో జరిగింది అంటే, మారథాన్ మీటింగ్ ఎవరితో జరిగిందంటే విత్ మాయాహుటి లీడర్స్. మాయాహుటి అనేది ఒక అలయన్స్. పొలిటికల్ పార్టీ కొన్ని పార్టీల కూటమి. కొన్ని పార్టీలు కలిసి ఏర్పడినటువంటి కూటమి. ఈ మాయాహుటి లీడర్స్‌తో పాటుగా వాళ్ళిద్దరూ జరిపినటువంటి మీటింగు మాయాహుటి లీడర్స్‌తో పాటుగా ఇంకా ఇంక్లూడింగ్ కేర్ టేకర్ సీఎం. కేర్ టేకర్ అంటే మనకు తెలిసిన వార్డెను, సంరక్షకుడుగా ఉండేటటువంటిది వీళ్ళు కారు. కేర్ టేకర్ సీఎం అంటే కేర్ టేకర్ సీఎం అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని అంటాం. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి లేనప్పుడు ఆయన ప్లేస్‌లో ఉండేటటువంటి కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా ప్రభుత్వ కార్యకలాపాలు చూసుకునేటటువంటి సీఎం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని అంటాం. కేర్ టేకర్ సీఎం ఏక్‌నాథ్ షిండే. ఏక్‌నాథ్ షిండే ఆయనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అండ్ ఆయనతో పాటు ఆ మీటింగ్‌లో ఆయనతో పాటుగా డిప్యూటీస్ ఆయన ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ గూడా ఉన్నారు. ద మీటింగ్ ఎట్ మిస్టర్ షాస్ రెసిడెన్స్. ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే, అమిత్ షా యొక్క నివాసం వద్ద న్యూఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా యొక్క నివాసంలో ఈ మీటింగ్ జరిగింది. మాయాహుటి లీడర్స్ తోటి ఈ మీటింగు సీఎం చర్చ పైన జరిగింది. లాస్టెడ్ అంటే కొనసాగింది. నడిచింది ఆ మీటింగ్. ఓవర్ 2 అవర్స్. ఆ మీటింగు 2 గంటలకు పైగా సాగింది అని అర్థం. విత్ లీడర్స్ ఎవరితోటి అనంటే, విత్ లీడర్స్ ఎక్సైటింగ్ అరౌండ్ మిడ్‌నైట్ వరకు ఉత్సాహంతో ఉన్నటువంటి ఎక్సైటింగ్‌గా ఉన్నటువంటి లీడర్స్‌తో ఈ అమిత్ షా, జేపీ నడ్డా కలిసి ఈ మాయాహుటి లీడర్స్ తోటి మీటింగ్ జరపడం జరిగింది అని అర్థం. ఓకే. థాంక్ యూ.